ఒక సైన్యాధిపతినేమో రాజుగారు పంపించారు ఎవరి దగ్గరికి? దైవ సేవకుడైనటువంటి ఏలియా దగ్గరికి. ఏలియాని తీసుకుని రండి, ఏలియాని తోడుకొని రండి, ఏలియాని ఇక్కడికి వెంటనే తీసుకుని రావాల్సిందే అంటూ ఒక రాజేమో ఎవరిని పంపించాడు? ఒక సైన్యాధిపతిని పంపించాడు. ఆయన కింద 50 మంది సేవకులు. ఆయన కింద ఎంతమంది ఉన్నారు? 50 మంది సేవకులు, అసిస్టెంట్లు ఉన్నారు. ఆ 50 మంది ఈయన కలిపి దైవజనుడైనటువంటి ఏలియా దగ్గరికి పోతారు. పోయి ఆయన ఏమంటారు? దైవజనుడైన ఏలియా, నిన్ను రాజుగారు రమ్మంటున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు అని అంటాడు ఆయన. ఆ మాటకు, ఆజ్ఞాపిస్తున్నాడు అన్న మాటకు కోపగించుకున్న ఏలియా ఏం చేశాడంటే, నేను దైవజనుడనైతే, ఏందంట? నేను దైవజనుడనైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి నిన్నును నీ 50 మందిని దహించి వేయునుగాక అని అంటాడు. అనగానే అదే మాదిరిగా ఏలియా ఏమైతే పలికాడో అదే మాదిరిగా అక్కడ ఆయనను ఆయన సైనికులు ఉన్నట్లు అసిస్టెంట్లు 50 మందిని దహించి వేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏలియా నోట్లో ఏముంది? ఏలియా మాటలో ఏముంది? ఏలియా మాటలో ఫైర్ ఉంది. ఏలియా మాటలో ఏముంది? ఫైర్. ఆ ఫైర్ ఏం చేసింది? తనను తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి సైన్యాధికారిని, తన అసిస్టెంట్లు అందరినీ కాల్చి బూడిద చేసేసింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దైవ సేవకుల నోట్లో ఏముంటుంది? ఫైర్ ఉంటుంది. దైవ సేవకుల మాటలో ఏముంటుంది? ఫైర్ ఉంటుంది. అందుకే మనం దైవ సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవిక సేవకులతో మాట్లాడేటప్పుడు మన మాట జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవకుల విషయంలో మనం ఏ రకంగా వ్యవహరిస్తున్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దైవజనుల నోట్లో ఏముంది? ఇప్పుడు ఏలియా ఉన్నాడు. ఏలియా ఆయనతో ఏమైనా యుద్ధం చేశాడా? కత్తులు పెట్టాడా? లేకపోతే తుపాకీలు ఏమైనా పేల్చాడా? లేదు. నోటి మాట చేతనే ఆ 51 మందిని దహించి వేశాడు. అంటే ఏలియా నోట్లో ఏముంది? అగ్ని ఉంది. ఏలియాతో ఏముంది? ఏలియాలో ఏముంది? ఫైర్ ఉంది. ఆ ఫైర్ ఏం చేస్తుంది? ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా వస్తే వారిని దహించి వేస్తుంది. అందుకనే దైవ సేవకుల విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవకుల విషయంలో మనం ఎట్లా వ్యవహరించాలి? కొద్దిగా పద్ధతిగా వ్యవహరించాలి, ఒబీడియన్స్గా వ్యవహరించాలి. ఇంతకీ ఆయన్ని ఈయన ఎందుకు పంపాడు? ఈయన ఎందుకు చచ్చాడు? మనకు తెలియాలంటే రాజు అనుకోకుండా మేడ మీద నుంచి కిటికీలో నుంచి పడిపోతాడు. ఎక్కడ? మేడ మీద కిటికీలో నుంచి పడిపోతాడు రాజు. యవ్వనస్తుడు అనేటువంటి రాజు మేడ గదిలో కిటికీలో నుంచి కిందకి పడిపోయి జబ్బు చేస్తుంది ఆయనకి. ఆయన పేరే అహజ్యా. ఎవరు ఆయన పేరు? అహజ్యా. ఆయన మేడగది కిటికీలో నుంచి కిందకి పడిపోయి జబ్బు చేసింది. కింద పడితే కాళ్ళు ఎరగాలి, చెయ్యి ఎరగాలో లేకపోతే ఏదైనా ఇరగాలి, కానీ జబ్బు చేయడం ఏంటో నాకు కూడా ఇప్పటికి అర్థం కాల. అంటే దేవుడు ఒకరిని చంపాలి అని అనుకుంటే చాలా స్మాల్ థింగ్ ఆయనకి. ఒకరిని చంపాలి అని అనుకుంటే ఆయన ఏ రకంగానైనా సరే దాన్ని చేయగలడు అన్నదానికి ఇక్కడ మనం నిదర్శనంగా చూసుకోవచ్చు. అహజ్యా మేడగదిలో నుండి కిటికీలో నుంచి కిందకి పడిపోయినాడు. కిటికీలో నుంచి కిందకి పడిపోవడం ఏంటి? పడిపోతే పిట్టగోడ నుంచి కింద పడిపోయినట్టు అర్థం ఉంది, కానీ కిటికీలో నుంచి పడిపోవడం ఏంటి? పడిపోయినాడు, కాళ్ళ చేయి ఇరిగిపోవాలి, కానీ ఇవేవి ఇరిగిపోకుండా జబ్బు చేయడం ఏంటి? సిక్ అయినాడు అని అంటున్నాడు. ఏమయ్యాడు? సిక్ అయ్యాడు. ఆ సిక్ అవడం వల్ల అప్పుడు మనోడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇలా నేను పడిపోయినాను, ఈ రకంగా నాకు ఈ జబ్బు చేసింది, ఇది తగ్గుద్దా లేదా అని దాని దగ్గర ఉన్న సేవకులు అనమాట ఎక్కడికి పంపిస్తా ఉన్నాడు? హలో, తన దగ్గర ఉండేటువంటి సేవకుల్ని బయల్జెబూబు అనే దేవత దగ్గర, ఎక్రోని దేవత దగ్గరికి పంపిస్తా ఉన్నాడు సైనికుల్ని. తన దగ్గర ఉన్న సేవకుల్ని ఎక్కడ పంపిస్తున్నాడు? దేవదూతల్ని ఎక్కడ పంపిస్తున్నాడు? సరే, ఆయన సైనిక దూతల్ని ఎక్కడ పంపిస్తున్నాడు? ఎక్రోని దేవత దగ్గరికి పోయి విచారించండి, ఇది ఎప్పుడు తగ్గుద్ది, అసలు ఎందుకు వచ్చింది, అసలు తగ్గుద్దా తగ్గదా అని విచారణ కోసం వాళ్ళని పంపుతాడు.